హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ పోలిపాడ్యమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం ఆఖరి రోజు అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది పోలిపాడ్యమి. అంటే మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి రోజు పోలిని స్వర్గానికి పంపించి, అంటే దీపాలు వదిలి ఆ పోలమ్మ తల్లిని స్వర్గానికి పంపించడంతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. రోజునే మనము పోలిపాడ్యమి పోలి స్వర్గంగా జరుపుకుంటాము. ఈరోజు ఇంట్లో సులువుగా దీపాలు వెలిగించుకొని పూజ ఎలా చేసుకోవాలి, దీపాలు ఏ విధంగా వదలాలి, ముఖ్యంగా మనము అరటిడొప్ప దీపాలతోనే ఎందుకు వెలిగిస్తాము, విశిష్టత ఏమిటి, ఒకవేళ అరటిడొప్ప దీపాలు అందరికీ దొరకవండి, దొరకని వాళ్ళు ఏ వాటితోటి వెలిగించుకొని ఏ పద్ధతిలో వెలిగించుకొని వదలాలి, మునగకుండా ఎక్కువసేపు వెలగాలంటే ఎలా, పూజా సమయాలు, ఇంకా నైవేద్యము ఏమి సమర్పించి వదలాలి, పూజ అయినాక అన్నీ ఏమి చేయాలి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా సులువైన పద్ధతిలో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. పోలిపాడ్యమి విశిష్టత, ఇంకా డేట్ అండ్ టైమింగ్స్, పూజా విధానము, ఎన్ని ఒత్తులు ఏమిటి, ఎలా, ఈ తులసి కోట వద్ద ఎలా పూజించుకోవాలి, తులసి కోట లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అహంకారము ఆడంబరము కాదు, భక్తి శ్రద్ధ ముఖ్యమని తెలిపే అచ్చమైన మన తెలుగుంటి ఆడపడుచు పోలి స్వర్గము అన్నమాట. అంటే ఈ పోలిపాడ్యమి అనేది మనకి కార్తీక మాసం ఆఖరికి రాగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. డొప్పలతోటి ఎలా పూజించాలి, దొరకకుంటే ఒకవేళ ఎలా వదలాలి వేట్లతోటి అనేది ఇప్పుడు చూద్దామండి. మనము ఈ దీపాలని తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడు వెలిగిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఆ టైంలో కుదరని వాళ్ళు సూర్యోదయము అయ్యే లోపల, అంటే మనకి మ్యాక్సిమం 6:30, 6:20 లోపలే వెలిగించుకుంటే మంచిది. ముందు రోజే చక్కగా ఎన్ని ఒత్తులు అనుకుంటున్నామో అన్ని ఒత్తులు ఆవు నేతిలో కానీ లేదు అంటే నువ్వుల నూనెలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చలికి అవి గడ్డగట్టి చక్కగా నిలుస్తుంది. ఇంకా ముందు రోజే ఈ విధంగా నానడం వల్ల ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి దీపాలు కూడా. ఒత్తులు అంటే మనకి నెల రోజులకి రోజుకు ఒక ఒత్తి చొప్పున 31 ఒత్తులు. 31 అంటే మనం ఒకే దగ్గర పెడితే మునుగుతుంది కాబట్టి 10, 10, 11 అలా సరికాదు కాబట్టి 11, 11, 11గా పెడతాము. 31 ఒత్తులు కూడా రోజుకు ఒక ఒత్తు చొప్పున 31, 2 ఒత్తులు గంగాదేవి కానీ. అదే ఈ నెల రోజులు కూడా ఆపకుండా చేసిన వాళ్ళైతే 3 లేదా 5 ఒత్తులు వెలిగించుకుంటారు. కొందరు 35 కూడా వెలిగించుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కువ ఒత్తిలే మనము నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డేకి మనకి కావాలి అనుకుంటే మనము గుళ్ళో వెలిగించుకోవడానికి కానీ, ఇంట్లో అయిన ఉసిరి మీదగా కానీ, ఇంకా దీపాలకి కానీ ఏదో ఒక విధంగా అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ నానబెట్టుకోవాలి. ఈరోజు పొద్దున్నే నదీ స్నానం చేసే వాళ్ళైతే నది దగ్గరికి వెళ్ళి అక్కడే దీపాలని వదిలి ఇంటికి వచ్చి పూజ చేసుకుంటాము. ఇప్పుడు ఈ సిటీ లైఫ్లో అది కుదరదు కాబట్టి, లేదు అంటే మనం ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా అక్కడ కొలం దగ్గర కానీ లేదా మనకి పంతులు గారే పూజ చేపించి అక్కడే మనకి పెద్ద అది పెట్టి దాంట్లో వదిలేస్తారు, అక్కడైనా వదులుకోవచ్చు. లేదు అంటే మనం ఇంట్లో తులసి కోట దగ్గర చేసుకుంటాము. ఎక్కడ చేసుకున్నా కూడా మనకు అదే ఫలితం కలుగుతుంది. ఇంకా ఇంట్లో తులసి కోట వద్ద అయితే మన ఇంట్లో వెలిగించుకుంటాము, మన చేతితో చేసుకుంటాము, అదొక మనస్ఫూర్తి మనకి, అంటే చాలా సంతోషంగా కూడా ఉంటుంది. చక్కగా తులసి కోట ముందు మనం చేసుకునే దగ్గర పసుపు నీళ్ళతోటి చక్కగా అలుక్కోవాలి. అలికిన తర్వాత పైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. ఇప్పుడు రాగి ఇత్తడి లేదు అంటే మట్టివి ఉంటాయి కదండి, అవైనా వాడనివి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మనము రాగి ఇత్తడి వాడితే చాలా మంచిది. దొరకని పక్షంలో మాత్రమే మనము స్టీల్ది వాడుకోవాలి. ఇప్పుడు ముగ్గు మధ్యలో మనము ఈ తాంబాలం పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇందులో మంచినీటిని మాత్రమే వాడాలి. మంచినీటిని వంపుతూ గంగాదేవిని నమస్కరించుకొని తలుచుకొని ఆవాహనం చేయాలి. గంగే యమునే చైవ శ్లోకం చదువుతూ నీటిని పంపితే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ నీరు మనకి గంగా నదితో సమానమవుతుందన్నమాట, సముద్రం నీటితోటి లెక్క. ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, 1 రూపాయి కాయిను, పువ్వులు ఇలా 5 రకాలు వేసుకోవాలి. లేదు అంటే పసుపు, కుంకుమ, పువ్వులు వేసుకోవాలి. ఉత్త నీటిలో మాత్రం వదలకూడదు. చక్కగా అలంకరించుకొని పసుపు కుంకుమలతోటి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత డొప్ప చక్కగా మచ్చలేంది అట్లా తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే చక్కగా ఎక్కువసేపు అందులో నిలిచి ఉంటుందండి, మునగకుండా కూడా ఉంటుంది. ఇది కాకోకుండా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, ముందు రోజే తెచ్చుకొని చక్కగా ఈ విధంగా పెట్టుకొని ఉంచుకుంటే కూడా మనకు ఆ రోజు టైం కూడా సేవ్ అవుతుంది. డొప్పకి చక్కగా హోల్స్ పెట్టుకున్నాక పసుపు కుంకుమలు రాసుకొని ఈ విధంగా 11, 11, 11 పెట్టుకోవాలండి. పక్కన చిన్నది ఏంటంటే నేను ఇంట్లో వాళ్ళ కోసం విడిగా 2 ఒత్తులు పెట్టుకున్నాను.
లైట్ వెయిట్ తీసుకొని పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకొని పైన కర్పూరం రాసుకోవాలి. ఇప్పుడు ఏకహారతితోటి కానీ లేదు అనుకుంటే మనము కడ్డీలు ఉంటాయి కదండి, అగరబత్తి కడ్డీలతోటి కానీ వెలిగించుకోవాలి. అంతేగాని మ్యాచ్ బాక్స్ అట్లా వాటితో వెలిగించకూడదు. ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత అందులోని నైవేద్యంగా మనము సలిమిడి వడపప్పు, అమ్మ పోలి తల్లి ఈ సలిమిడి వడపప్పు తీసుకొని మమ్మల్ని చల్లగా చూడు తల్లి, అలాగే పసుపు కుంకుమలు సమర్పిస్తున్నాను, తీసుకొని మాకు నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకొని ఇప్పుడు ఆర్డెడొప్ప దీపాలను నిదానంగా మనము ఆ బేసన్లో వదలాలి. దీని తర్వాత 3 సార్లు కదపాలన్నమాట, అంటే సాగనంపాలి. అంటే పోలి తల్లిని వైకుంఠానికి సాగనంపినట్టు ఈ విధంగా 3 సార్లు అనాలి. దీపాలు వదిలిన తర్వాత మనము అక్షింతలు చేతిలో పెట్టుకొని పోలీస్ వర్గం కథ, నోము కథ చదువుకొని ఆ అక్షింతల్ని మనము ఆ నీటిలో కొన్ని వేసిన తర్వాత మిగిలిన తల మీద వేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడంతో మనకి పోలీస్ వర్గం నోము పూర్తవుతుంది. మామూలుగా మనము ప్రతినిత్యం చేసుకునే వాళ్ళైతే ఇలా చిన్న అరటిడొప్ప తీసుకొని అందులో 5 ఒత్తులు పెట్టుకొని ఈ విధంగా కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. ఒకవేళ అరటిడొప్పలు దొరకకపోతేనే మనం మిగిలిన వాటి జోలికి వెళ్ళాలి. అసలు అరటిడొప్పలే ఎందుకు వెలిగిస్తాము అంటే మనము నదులలో, సముద్రాలు, కాలువల్లో వదులుతాము కదండి, అందులో జలచరాలు ఉంటాయి. ఇలా మనకి అరటిడొప్పలు అయితే మాత్రం ఏమవుతుందంటే వెలిగినంతసేపు వెలిగిన తర్వాత మునిగిపోతాయి, లోపలికి వెళ్తాయి. అందులో ఉన్న జలచరాలు ఇవి తింటే ఏమీ కాదు, మిగిలిన ఏ పడితే అవి మనం ఉపయోగించి వదలడం వలన హాని జరుగుతుంది, సముద్రం నీరు కూడా కలుషితం అవుతుంది. అందువల్ల అని చెప్పి మన పూర్వీకులు మొదటి నుంచి కూడా చెప్తారు, సాధ్యమైనంత వరకు అరటిడొప్ప దీపాలు మాత్రమే వెలిగించాలి అని. అదే ఆచారం మనకి కొనసాగుతూ వస్తుంది. అరటిడొప్ప దీపాలు మనకి మ్యాక్సిమం ప్రతి పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి. ఇంకా మనకి పూలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే దొరుకుతున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. దొరికని పక్షంలో అందరికీ సులువుగా దొరికేది కొబ్బరికాయ ఎవరికైనా, ఏ అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకైనా సరే కొబ్బరికాయ దొరుకుతుంది. ఆ కొబ్బరికాయని కొట్టిన తర్వాత ముందు వైపు భాగమే పెట్టుకోవాలండి, వెనక వైపుది కాదు. ముందు వైపు భాగంని చక్కగా వెనక పీచు అంతా కూడా తీసేసి లోపల కొబ్బరిని కూడా చాకుతోటి శుభ్రంగా తీసుకొని క్లీన్ చేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని మనకు కొబ్బరి చిప్పలు అయితే కనుక ఏమీ అవ్వదండి, లైట్ వెయిటే చూసుకోవాలి. కాకపోతే బాగా వెయిట్ ఉన్నది అట్లా చూడకూడదు. అందులో ఈ విధంగా 33 ఒత్తులు పెట్టేస్తున్నాను, ఒకేసారి పెట్టి పువ్వులతోటి అలంకరించుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత అందులోనే చలిమిడి వడపప్పు కూడా పెట్టి ఇప్పుడు నీటితోటి వదలాలి. నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు కదిపి సాగనంపిన తర్వాత పోలీస్ వర్గం నోము కథ చదువుకొని అక్షింతలు చేతిలో పెట్టుకొని మాత్రమే చదువుకోవాలి. అయిన తర్వాత ఆ అక్షింతలు నీటిలో కొన్ని వదిలి మన తల మీద వేసుకోవాలి. ఇది అందరికీ దొరికేదేనండి, అయితే చిప్ప మనము వెయిట్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అది ఇక్కడ మెయిన్గా చేయాల్సింది. ఇంకొక పద్ధతి చూద్దాం ఫ్రెండ్స్. మనకి నిమ్మకాయ అనేది ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతుంది. అందులో నిమ్మకాయ మీద దీపం అంటే ఎంత విశిష్టత ఉందో కూడా మనందరికీ తెలిసిందే. అందుకని నిమ్మకాయని ఈ విధంగా హాఫ్ కట్ చేసుకుంటే మనకి వెనకాల వైపు ఉంచుకుంటే ఏమవుతుందంటే వెయిట్ అవుతుంది. అందుకని చక్కగా ఈ వెనక వైపుది కూడా ఈ విధంగా శుభ్రంగా తీసి పసుపు కుంకుమలతోటి అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత అందులో మనము 33 దీపాలు పెట్టాలి అనుకుంటే 5, 5, 5 అట్లా పెట్టుకోండి. ఒకే దాంట్లో పెడితే మాత్రం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ 5, 5, 5 ఆ విధంగా పెట్టుకుంటే మనకి కూడా ఈజీగా కూడా ఉంటుంది. లేదు అనుకుంటే 3 తీసుకొని నిమ్మకాయ 3 11, 11, 11 అలా పెట్టుకోవచ్చు. అయితే పెద్ద నిమ్మకాయ అయితే బాగుంటుంది. ఇప్పుడు అందులో మనము ఒత్తులు పెట్టుకున్న తర్వాత పువ్వులు చాలా లైట్ వెయిట్ పెట్టుకోవాలండి, అప్పుడైతేనే మునగకుండా కూడా ఉంటుంది. ప్రతి దీపాలకి కూడా పైన కర్పూరం రాసుకోండి. ఆ కర్పూరం రాయడం వల్ల మనము వెలిగించేటప్పుడు కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చక్కగా దీపం వెలిగించుకొని కొంచెము నైవేద్యంగా చలిమిడి వడపప్పు పెట్టుకొని ఇప్పుడు నీటిలో వదలాలి. వదిలిన తర్వాత 3 సార్లు ఈ విధంగా సాగనంపి అక్షింతలు చేతిలో పెట్టుకొని కథ చదువుకొని మనము అక్షింతలు కొన్ని వదిలి మన నెత్తి మీద కొన్ని వేసుకోవాలి. ఇది నిమ్మకాయ దీపం చూశారుగా ఎంత బాగుందో. ఇంకో సులువైన పద్ధతి, మనకి స్వీట్ కార్న్ కానీ అందరికీ అవైలబుల్ ఎక్కడైనా దొరుకుతుంది. ఆ పైన మనకి ఈ విధంగా ఉంటుంది కదండి, ఆ పేజ్ పైన ఉండేది ఈ విధంగా 2 రెబ్బలుగా తీసుకున్నాను. ఒకటైనా తీసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. నేను 2 కలిపి తీసుకున్నాను. 2 కలిపి తీసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకుంటున్నాను. మనకి ఇవి కార్న్వి ఏమిటంటే మనకి
మొక్కజొన్నవి చూడడానికి మనకి అట్టెడొప్ప దీపాలలాగా కూడా ఉంటాయి, మునగకుండా కూడా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. చక్కగా అలంకరించుకొని దీపాలు పెట్టుకుంటున్నాను. పువ్వులు పెట్టుకొని చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్లో పెట్టుకోండి. పువ్వులు మాత్రం కొంచెం పువ్వులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా దీపాలు వెలిగించుకున్న తర్వాత నైవేద్యంగా వడపప్పు మనము సలివిడి 2 కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా 2 చేతులతోటేనండి, ఒంటి చెయ్యి అట్లా ఉపయోగించకూడదు. 2 చేతులతోటి నీటిలో వదిలిన తర్వాత అమ్మ పోలి తల్లి స్వర్గానికి వైకుంఠానికి వెళ్ళమని సాగనంపి మనము 3 సార్లు నీటిలో ఈ విధంగా కదపాలి. అప్పుడే అది లెక్క అండి. కదిపిన తర్వాత చేతిలో అక్షింతలు పెట్టుకొని కథ చదువుకొని కొన్ని అక్షింతలు అక్కడ వేసి మిగిలిన మన తల మీద వేసుకోవాలి. ఇంకొక సులువైన పద్ధతి చూద్దాము. ఇప్పుడు మనకి ఆలయాలలో నైవేద్యాలు ప్రసాదంగా పెడుతుంటారు కదండి, అటువంటి డొప్ప తీసుకోవాలి. ఇది మనకి ఏ స్టోర్స్లో అయినా సరే ఈజీగానే దొరుకుతుంది. ఇది తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని అందులో ఒత్తులు పెట్టుకొని పువ్వులతోటి లైట్ వెయిట్ పువ్వులే తీసుకొని పువ్వులు పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకొని అందులో నైవేద్యంగా మనము కొంచెం సలిమిడి వడపప్పు పెట్టి ఇప్పుడు నీటిలో వదిలి 3 సార్లు కదిపి సాగనంపాలి. తర్వాత అక్షింతలు చేతిలో పెట్టుకొని కథ చదువుకొని కొన్ని అక్షింతలు నీటిలో వదిలి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ మరియు నీటిలో కూడా ఎక్కువసేపు అంటే చక్కగా కదులుతూ ఉంటుంది, మునగకుండా కూడా ఉంటుంది. ఎంతో సులువైన పద్ధతి, ఎంతో పవిత్రమైన రావి ఆకు మీద మనకి రావి చెట్టు దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతూ ఉంటుందండి. అందులో రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. ఆకు మీద దీపము ఇంకా ఎంతో విశేషము. ఇలా పెడితే మనము ఈరోజు అడ్డడొప్ప దీపాలు వెలిగించిన ఈ రావి చెట్టు ఉంటుంది కదండి, ఆకు తెచ్చుకొని ఈ విధంగా వెలిగించినా కూడా 2 వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో ఎంతో మంచిది. చక్కగా రావి ఆకు తీసుకొని శుభ్రం చేసుకొని అందులో పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఈ విధంగా ఒత్తులు పెట్టుకుంటున్నాను. 5 ఒత్తులు కలిపి పెడుతున్నా. ఈ విధంగా 5 అలా పెట్టుకోండి. ఎక్కువ పెడితే ఏమంటుందంటే మునగదు. కానీ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఆ రావి ఆకు తేలుతూ ఉంటుందండి, ఎందుకో కానీ మునగదనమాట. మనం ఎక్కువ వెయిట్ పెడితే మునుగుతుందేమో తెలియదు, కానీ 5-11 వరకు అయితే మాత్రం మునగదు. ఇప్పుడు చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత నైవేద్యంగా కొంచెము సలిమిడి వడపప్పు పెట్టి 2 చేతులతో తీసుకొని నీటిలో వదిలిపెట్టి సాగనంపాలండి. 3 సార్లు 2 చేతులతోటి ఈ విధంగా ఆ తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పెట్టుకొని పోలి స్వర్గం నోము కథ ఉంటుంది కదండి, కథ చదువుకొని కొన్ని అక్షింతలు అక్కడ వేసి మిగిలినవి మన తల మీద వేసుకోవాలి. అంతా అయిన తర్వాత ఇవన్నీ కూడా కదిలించి ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఆ నీటిని ఇంట్లో అందరి మీద జల్లుకొని ఇల్లంతా కూడా జల్లుకోవాలి. తర్వాత పైన ఉన్న పూలన్నీ తీసి ఒక కవర్లో వేసుకోండి. మనం వెలిగించినటువంటి అట్టెడొప్ప దీపాలు అయితే అట్టెడొప్ప దీపాలు అవి దొరకకపోతే మిగిలినవి ఏదో ఒకటి వెలిగిస్తాం కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా చక్కగా తీసుకొని కవర్లో వేసుకొని ఆ నీటిలో ఉన్న కాయిని మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు నదీ తీరాల్లో కానీ సముద్రాల్లో కానీ వేయచ్చు. లేదు అనుకుంటే ఆలయంలో హుండీలో వేసుకోవచ్చు. పూజ చేసుకుంటానికి వాడుకునే మనం పసుపు గణపతి, కార్తీక దామోదర్ని కూడా చేసుకొని పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా మనము ఒక గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేసి కరిగిన తర్వాత పచ్చని చెట్లో మన ఇంట్లోని పచ్చని చెట్లో వేసుకోవాలి. లేదు అనుకుంటే మనం ఎవరి తొక్కని ప్లేస్లో కానీ లేదు సముద్రంలో అంటే మనము ఇంటి దగ్గర కాలువలు ఇవి ఉంటాయి కదండి, వాటిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనము బేషన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇంట్లోని పచ్చని చెట్లో వేసుకోండి. లేదు అంటే తులసి మొక్కలో కానీ లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న పచ్చని చెట్లో వేసుకోవాలి. ఇంట్లో మొక్కలు లేవు అనుకున్నారనుకోండి, మనం ఏదన్నా ఎవరి తొక్కని చెట్టులో పచ్చని చెట్లోనే పోయాలి. లేదు అనుకుంటే కాలువలో అన్నా కలపాలి. కింద వేసిన ముగ్గు మనం అలికినది పసుపు ఇదంతా కూడా చేతితోటి శుభ్రంగా తీసి చీపిరితోటి ఊడవకూడదండి. తీసి ఆ తర్వాత ఏదన్నా క్లాత్ తోటి శుభ్రం చేసుకోవాలి. ఈ పూజ అంతా అయిన తర్వాత చక్కగా ఆలయ దర్శనం చేసుకొని పంతులు గారికి స్వయంపాక దానం కానీ దీపదానం కానీ ఇస్తే మంచిది. ఈరోజు తప్పకుండా ఉసిరి దీపం కూడా మనము పూజించుకుంటే మంచిది. మనకి పూజ అంతా అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మాత్రం మనకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. బ్లౌజ్ పీస్ అనే కాదండి, ఉత్త తాంబూలం కూడా ఇవ్వచ్చు. సార్ కదా ఫ్రెండ్స్, మనందరికీ ఈజీగా దొరికేవి, అందులో నీటితో తేలి ఆడుతూ ఎక్కువసేపు వెలుగుతూ ఉండేవి అన్నీ కూడా నాకు తెలిసినవి అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిలో ఏదో ఒకటి అయితే దొరకకుండా ఉండదు ఎవరికైనా సరే, కానీ మ్యాక్సిమం మనం అయినంత వరకు కూడా అట్టెడొప్ప దీపాలకే మొదట ప్రాధాన్యత ఇస్తాము.
ఒకవేళ దొరకకపోతేనే వేరే పద్ధతిలో చేయడానికి చూస్తాం కదా. వీటిలో ఏదో ఒకటైతే ఎవరో ఒకరికి దొరకకుండా ఉండదు కదా ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి కావాల్సింది భక్తి, శ్రద్ధ, నిర్మలమైన మనసుతో చేస్తే మనకి ఫలితం కూడా అదే విధంగా రెట్టింపు ఫలితం ఉంటుంది. తెలుగువారు దీపాన్ని, పోలిని కూడా ఇద్దరిని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎంతో విశేషమైన పోలీస్ వర్గం రోజు, మన తెలుగింటి ఆడబడుచు పోలీస్ వర్గం నోము రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అట్టడొప్పల్లో దీపాలు ఏ విధంగా వెలిగించుకోవాలి, ఒకవేళ అట్టడొప్పలు దొరకబోతే ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా నాకు తెలిసిందంతా కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసంలో వచ్చే పోలి పాడ్యమి రోజు కార్తీక దామోదరుల అనుగ్రహంతో పాటు ఆ పోలి తల్లి అనుగ్రహంతో మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.